ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి భోగి రోజు భోగభాగ్యాలు కలగాలని అందరూ గుడికెళ్తున్నట్టున్నారు? నమస్కారం అమ్మా. అవునమ్మా, పిల్లలందర్నీ తీసుకుని గుడికెళ్తున్నాం. నువ్వు గుడికి వెళ్ళు పెంచలావా? దేవుణ్ణి మొక్కుకో, తొందరగా నా అప్పు తీర్చాలని ప్రార్థించు. కాని మీ అప్పు మేము కడతామని వాగ్దానాలు చేసింది కదా. ఏది వడ్డీ ఎక్కడా? ఇచ్చేస్తామండి. ఇచ్చేస్తారు. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? ఆల్రెడీ 2 రోజులు గడువు పెట్టాం. ఆ గడువు కాస్త అయిపోతుంది. పైగా పత్రాలు చూపించమన్నావు, పత్రాలు కూడా చూపించాను. మేము ఇచ్చేస్తామని చెప్పాం కదా, మీ డబ్బులు ఎట్టుపోవు. సుందరి, ఇందాక నేను పనిచేసి తీసుకొచ్చిన డబ్బులు ఇచ్చాను కదా, అవి ఇచ్చేసాయి. బాలగారు, మీరేమీ మాట్లాడకండి, అవి సరిపోవు. నీ భర్తకి బాగా పౌరుషం వచ్చినట్టుంది. చూడు బాబు, ఆ చిల్లర డబ్బులు గుళ్ళో హుండీలో వేయి, పుణ్యం వస్తుంది. నాకు కావాల్సింది అసలు వడ్డీ. చూడు పెంచలవా, నువ్వు వీళ్ళని చూసుకొని వీళ్ళేదో నీకు చేసేస్తారనుకొని నాకివ్వడం మానేసావనుకో, చెప్పాను కదా, అందరూ రోడ్డు మీదకొస్తారు. అసలే ఊరి జనానికి నేనెంతో చేస్తున్నాను. నీ విషయంలో ఏదైనా జరిగిందనుకో, మళ్ళీ నాకు మాటొస్తుంది. ఆ పరిస్థితి మీకు రానివ్వనండి. అవ్వ డబ్బులు నేను ఖచ్చితంగా మీకిస్తాను. మీరు అడిగిన వడ్డీ డబ్బులు తీసుకుని మీ ఇంటికొస్తాను. చూద్దాం, తప్పకుండా చూద్దాం. రై కార్తీక్, ఎలా అయినా ఈవిడికి వడ్డీ కట్టాలి. ఆ రోజున్న డబ్బులు ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి బాలాగారిని విడిపించి తీసుకురావడానికి ఇచ్చేస్తాను. నన్ను ఆదుకున్న వీళ్ళని ఖచ్చితంగా ఆదుకుని తీరుతాను. అవ్వా, పదండి బాలాగారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి పూజ జరిపిద్దాం. అంతా మంచే జరుగుతుందమ్మా. నువ్వు చెప్పినట్టే మా కుటుంబానికి మంచి జరిగితే అంతకంటే ఏం కావాలి? అలాగే ఆ సుబ్రహ్మణ్య స్వామి దయవల్ల మా కన్నయ్య ఎక్కడైనా కనిపిస్తే ఆ స్వామి మొక్కు తీర్చుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఈవిడ గారికి మాత్రం మనవడు దొరికేయాలి. వాళ్ళు దొరికితే నా చేతికే దొరకాలి. ఈలోపు ఈ గాయత్రి అనంతల పని పట్టాలి. హాయ్, భోగి మంటలు. అమూల్య, ఇప్పటికలేద్దామా? అమూల్య, ఫస్ట్ నేనేస్తా.
ఆ, 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 ఇవ్వు. ఆ, ఆ, బాలగారు దండం పెట్టుకోండి. ఉమ్. ఆ, సుందరి కోరుకునేదంతా నెరవేరాలి. సుందరి సంతోషంగా ఉండాలి. నా సుందరి ఎప్పుడు బాధపడకూడదు. చూడమ్మా, వాడి కోసం వాడు కోరుకునే విషయం అంటూ ఏమీ లేదు. వాడి మనసంతా నువ్వే. ఆ భగవంతుణ్ణి నీ సంతోషమే చూడాలని కోరుకున్నాడంటే ఎంత గొప్ప మనసు వాడిది. కాని ఆ భగవంతుడే ఆ చిన్న లోపం పెట్టకుండా ఉండుంటే ఆ, బాగుంది. అవ్వా నాకేం లోపం లేదు. అవునవ్వా, ఆ ఒక్క మార్పు ఆయనలో వస్తే నా ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన్ని చూసి ఆ ఫ్యామిలీ అంతా చాలా సంతోషపడతారు. నిజంగా ఈ సంక్రాంతి రోజున ఇంట్లో ఉండుంటే అందరూ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళవేమో. నేను బాలాగారిని తీసుకొచ్చినందుకు మా ఫ్యామిలీలో అందరూ ఈ సంక్రాంతి రోజున ఎంత బాధపడుతూ ఉంటారో. బాలగారు ఆ, పదండి, రండి. ఆ, అమూల్య